జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నలగొట్టాలో ఆ విధంగా నలగొట్టి తీసుకుపోయి 4 గోడల మధ్యలో పడేసి అత్యధికమైన ప్రజాదరణ కలిగిన వ్యక్తి భారతదేశంలో. అట్లాంటి వ్యక్తిని జైలు కూడా ఆపగలిగినాయా? చెంచల్ కూడా జైలు కూడా ఆపగలిగినాయా? లేకపోతే ఎయిర్పోర్ట్ లో కోడి కత్తులు ఆపగలిగినాయా? లేకపోతే ఏమి ఆపలేకపోయింది. కొంతమంది ఆయనని ఊసరవల్లి, తోడేలు, దొంగ, ఫ్యాక్షనిస్ట్ అన్నారు. బట్ ప్రజలు सलाम गुट्टिर मालिक बोला उसको, लोगों ने मालिक बोला इसको, आग पे बिठाया उसको, लेके जाके ऊपर बिठाया था, आसमान पे बिठाया था. क्यों बिठाया? आजकल पब्लिक को चाहिए వైఎస్ఆర్ का खून, उसका बेटा వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన మంచి పథకాలే చేస్తే మరి ఎందుకు ఓడిపోయారు? ఎలక్షన్ కమిషన్ పోయాడుగా మాట. నీకు దమ్ముంటే ఒక లెటర్ రా ఎలక్షన్ కమిషన్ కి. మీకు లేదా? క్యాన్ యూ రివీల్ ద కాన్స్పిరసీ బిహైండ్ ద స్క్రీన్, వాట్ ఆల్ ద థింగ్స్ హ్యాపెన్ ఇన్ 2024 ఎలక్షన్ అని. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ బెయిల్స్ ఇచ్చారు. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నా మీద 22 కేసులు పెట్టారు. 9 నెలలు జైల్లో పెట్టినారు. ఉచ్చబోసారు మింద. 3rd డిగ్రీ ఇచ్చారు. 3 రోజులు 3rd డిగ్రీ ఇచ్చారు. ఎవ్రీ డే నేను ఈరోజు ఒక పూట అన్నం తింటున్నా. ఎందుకు తింటున్నా తెలుసా? అన్నం కూడా ఎటు తింటున్నాను తెలుసా? నేను జైల్లో ఏం కూర తిన్నా ఆ క్వాంటిటీ అంతే తింటున్నా. జైల్లో ఏం కూరలు పెట్టినారు? ఆదివారం నాన్ వెజ్ పెడతారు. తర్వాత రోజు అంతా కూడా సొరకాయ, ఉప్పు, కారం, నీళ్లు. నేను ఇంతకు ముందు అంటే నేను కొన్ని నా మదిలో ఉన్న క్వశ్చన్ మార్క్స్ కొన్ని ఉన్నాయి. వాటి ఆన్సర్ నాకు కావాలి అంటే నేను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పట్టుకోవాల్సి వచ్చింది. పట్టుకున్నా. లా పుస్తకాలు తిరిగేస్తా ఉన్నా. కొంతమంది పెద్దోళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకొని వాళ్ళ ఆ అడ్వకేట్స్ పరిధిలో నేను కొన్ని ఆర్టికల్స్ చదువుతా ఉన్నా. ఎందుకు చదువుతున్నా? కాన్స్టిట్యూషన్ తెలుసుకునే దానికి. అడిగాక ఇందాక ఒక మాట, అన్నా ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలని ఉందా అని. ఎవడు కాకుండా నీకు ఉండదా? నీకు రేవంత్ రెడ్డి గారు పిలిచి క్రాంతి వచ్చేసేయి, నీ ఇంటర్వ్యూస్ బాగున్నాయి, నువ్వు నాకు ఉపయోగమ్మా అని ఎమ్మెల్సీ ఇచ్చి నేను మెన్షన్ చేయాలంటే నువ్వు ఆగుతావా? నేను ఆగుతా. ఎవరు? నేను ఆగుతా. నా చెవిలో క్యాబినీలు ఉన్నాయా? ఒరే అయ్యా నీకు దండం, సరేనా? నీ అంత గొప్పని నేను కాదు. కాకపోతే నేను అదే చెప్పేది కూడా, వాట్ ఆల్ మై విల్ ఐ జస్ట్ లీవ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నాకు ఒక ఆశ ఉంది, పైన చట్టసభలో కూర్చోవాలి, నేను కూడా మాట్లాడాలి. అదంతా కావాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నేను కూడా కొన్ని మాట్లాడాలి, చెయ్యాలి. ఎందుకంటే ఇంతకుముందు నేను ఆ పార్లమెంట్ హౌస్ లో నేను కూర్చున్నాను. నాకు ఒక ఆశ ఉంది, కానీ దాన్ని నెరవేర్చేది నా దేవుడే. ఇఫ్ ఇట్ ఇస్ విల్ ఆఫ్ మై లివింగ్ గాడ్, ఫర్ ష్యూర్ నో వన్ కెన్ స్టాప్ మీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ మై లివింగ్ గాడ్, నేను ఎంత ట్రై చేసినా అది వ్యర్థమే. అందుకే నేను దేవుని చేతులకి ఇడిచిపెట్టినది. లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు, అయిపోయింది, పెద్ద చర్చ అయింది. టీడీపీ స్టేట్ ఆఫీస్లో అంటే కొంతమంది నాయకులు, ముఖ్యంగా రాజేష్ మహాసేన్ లాంటి వాళ్ళు, ఆయనే చెప్తా ఉన్నాడు, ఒక దిక్కేమో వైసీపీ వాళ్ళేమో మీరు మా మనిషి కాదని వాళ్ళు, మీరేమో మా ఇంటర్వ్యూలోనేమో నేను జగనన్న మనిషినని మీరు చెప్తారు. దానికి కొంత ట్విస్ట్ చేస్తూ మాట్లాడినరు. ఇప్పుడు నేను రాజకీయ నాయకుల గురించి మాట్లాడతాను, బ్రోకర్ల గురించి నేను మాట్లాడను. ఎవరు బ్రోకరు? రాజేష్ మహాసేనా. మరి ఊకోనా? అరే భయ్ చెప్తా అట్లాంటి పిచ్చుకుంటలు కడితే నేను అసలు మాట్లాడను. ఎందుకు మాట్లాడను? చంద్రబాబు నాయుడు గురించి ఒక విలువ ఉంది. ఏంటి? ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక విలువ ఉంది. వాళ్ళు ఒక పార్టీ పెట్టారు. అంటారు మీరు? చెప్పాను కదా మారానని. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, రాజేష్ మహాసేన్ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక నాకైతే రాజకీయ నాయకులు వాళ్ళు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎన్టీ రామారావు గారు కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాత, ఎన్టీ రామారావు గారు డాక్టర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా పార్టీలోకి వస్తారు కదా, ఎవరన్నా వస్తారు. ఆ పొద్దు నుంచి ఆయన టీడీపీలోనే ఉన్నాడు, పార్టీ మారలా. వైఎస్ జగనన్న, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్న ఎంపీ, జగనన్న తర్వాత వైసీపీ పెట్టారు, పార్టీలు ఏం మార్చలా. అట్లాగా వీళ్ళందరినీ రాజకీయ నాయకులుగా చూసాం. రాజకీయ నాయకులుగా కొన్ని ఫ్లక్చుయేషన్స్, భయంకరమైన ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, ఒక హిడెన్ వేవ్స్ వస్తాయి, బిగ్ వేవ్స్ వస్తాయి, వాళ్ళ వైపు వెళ్తాయి, ఇటు మా వైపు వస్తాయి, అన్ని వస్తాయి. కానీ వైసీపీలో ఉన్నాడు. వైసీపీలో రావడానికి బ్రదర్ అనిల్ పావుగా వాడుకున్నాడు.
క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకున్నాడు. ఎవడోడు మహాసేన్ రాజశేఖర్. వాడు అడ్డం పెట్టుకొని ఆ పరిస్థితుల్ని వాడుకొని జగన్ అన్నని గెలిచాడు. ఆ పొద్దు బ్రదర్ అనిల్ చెప్పాడు, బ్రదర్ అనిల్ ద్వారా వెళ్ళాడు. ఏదో మీటింగ్స్ పోతే పరిచయం ఆడ అన్న అమలాపురం మీటింగ్స్ పోతే ఆడ పరిచయం అన్న ఎవరినైనా బ్రదర్ అనిల్ ఇంటికి వస్తే కలసమని చెప్తారు కదా. పాస్టర్ ఆయన ఏదో బిగ్ పాస్టర్, వరల్డ్ ఫిగర్ ఉన్న చరిష్మా అనే వ్యక్తి ఆయన కలుస్తానికి వెళ్ళారు, ఇంట్లో కూర్చోబెట్టారు, మంచిగా టీ ఇచ్చారు. జగన్ అన్న కలవాలంటే పెట్టారు అపాయింట్మెంట్. అన్నను కలిసి వెళ్ళి కండ వేయించుకున్నాడు. అన్న మీరు తప్ప అసలు ఏం లేదన్న. ఆ పొద్దు వైసీపీలోకి వచ్చి టీడీపీ వాళ్ళని లకారాలు ఎత్తి బండబూతులు తిట్టాడు. అవన్నీ ఇప్పుడు కూడా వీడియోస్ ఉన్నాయి. పచ్చి బూతులు తిట్టాడు, అమ్మనా బూతులు తిట్టాడు, ఒక మాట చెప్పాలి మాకంటే ఎక్కువ తిట్టాడు. అయిపోయింది. ఆ తర్వాత అడిగిపోయిండు, జనసేనలోకి పోయిండు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఫోన్ చేస్తేనే ఓ మురిసిపోయి అంతా సరే ఓకే హ్యాపీ మనోడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని తిట్టిండు. మళ్ళీ ఎలక్షన్ టైంకి న్యూట్రల్ అయ్యిండు. మళ్ళీ పొద్దు టీడీపీ అట్లా ఊసరవల్లి రంగులు మార్చేవాడిని ఏమంటారు. ఆ పార్టీలో టీడీపీ పార్టీలో వాళ్ళే, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళే మనోడి గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనేంటంటే రాజకీయంలా చెయ్యి. నీ స్వలాభం కోసమో అతను మహాసేన పెట్టాడు ఓకే, సాటి దళితుడు ఓకే, నేను కూడా సపోర్ట్ చేస్తా దళితుడిగా. కానీ ఊసరవల్లి మార్చినట్టు రంగులు మార్చి నీ ఇష్టానికి డబ్బులు చందాలు అడుక్కొని వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళని తిట్టి టీడీపీలోకి పోయి వైసీపీ వాళ్ళని అమ్మలక్కలు తిడతా, ఈ రోజు నా గురించి భయంకరంగా వాడిగిడని మాట్లాడతా. ఏం బిగుతాను? ఇంతకంటే ఏమైనా బిగ్గలవా? ఏమైనా బిగ్గలవా? పీకుడు ఎందుకన్నా? నేను అనేది ఏంటంటే ఒక మనిషి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటప్పుడు నువ్వు ఆలోచించుకోవాలా. వాడు మారినట్టుగా నేనే పార్టీ మారలేదే, నేను ఎవరిని సందాలు అడుక్కోలేదే. ఉన్నారా మీరు? వైసీపీలో ఉన్నారా ఇప్పుడు? ఎవరు? నో, నేను ఇంకా అఫీషియల్ గా ఏం జాయిన్ అవ్వలేదు. మీరు ఏ పార్టీ అసలు? వెళ్ళామని రిపబ్లికన్ పార్టీ. నా రెసిగ్నేషన్ ఆయన యాక్సెప్ట్ చేయాల కేంద్ర మంత్రి. నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాల. నీకు నెంబర్ చెప్తా, ఫోన్ చేసి మాట్లాడు. లాస్ట్ టైం మాట్లాడినాం కదా. మాట్లాడలే, కాల్ చేసాం, అప్పుడు రింగ్ చేయాలో తర్వాత మాట్లాడాం. ఇప్పుడు నీ కాల్ కన్ఫర్మ్ మాట్లాడు. మళ్ళీ మీ దాంట్లో చేయండి. నా దాంట్లోంచి నువ్వు చెయ్యి, నీ సెల్ నుంచి నీకు ప్రూఫ్ ఉంటుంది కదా. మళ్ళీ రేపు పొద్దున్నే అన్న ఎవరితోనో మాట్లాడించినావు. అంత పిచ్చోళం ఏం కాదులే అన్న, చెయ్యి, మాట్లాడుతాం, చూద్దాం. Your call has been forwarded to voicemail.